ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. కోసిన పంట దిగుబడులను మార్కెట్కు తరలించడం వాయిదా వేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బియోప్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో బ్యాక్టీరియా ఆకుఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు నత్రజని ఎరువులను వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. పొలం నుండి నీటిని తీసివేయాలి. ప్లాంటోమైసిన్ 0.2 గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో ఆకుముడత గమనించడమైనది. నివారణకు కార్టాప్ 2 గ్రాములు లేదా కొలాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ప్లొబెండామైడ్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.56 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమం మందు 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో జింక్ ధాతువు లోపం గమనించడమైనది. నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించుటకు అనుకూలం. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైనోటిప్యూరాన్ 0.4 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో పాము పొడ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటరు ప్రోపికొనజోల్ లేదా 0.4 గ్రాముల టెబుకొనజోల్ ట్రైప్టోక్సిస్ట్రోబిన్ 75 WG మందును లీటరు నీటికి కలిపి కాండం మొదలు తడిచేలా పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. వేరుశెనగలో టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు 1 మిల్లీలీటరు టెబ్యూకొనజోల్ లేదా 2 గ్రాముల క్లోరోథాలోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మిరపలో ఎండు తెగులు గమనించడమైనది. నివారణకు 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బండిజం మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎకరానికి 8 నుండి 10 జిగురు అట్టలను అమర్చాలి. 2 మిల్లీలీటర్ల యాక్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్పినఫిర్ లేదా 2.5 మిల్లీలీటర్ల టోల్ఫిన్ పైరైడ్ లేదా 1.2 గ్రాముల డైఫెన్థయూరాన్ మందును 5 మిల్లీలీటర్లు 1500 ppm వేప నూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.